ఒక నెల రోజుల్లో జరగడం అది ఒక దురదృష్టకరమైన సంఘటన. అయితే ఎవరు తప్పు చేశారు? జానీ తప్పు చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి తప్పు ఉందా, లేకపోతే వెనకాల ఎవరి నుండి ఇదంతా క్రియేట్ చేస్తూ నడిపిస్తున్నారు అనేది కొంచెం పక్కన పెడితే, ఒక మనిషి అన్న తర్వాత టాలెంట్ ఉన్న, మీకు చరిత్ర చూస్తే టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి. ఓకే, ఏదైనా అవ్వచ్చు, మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, లేకపోతే జూదం అవ్వచ్చు, ఒక అమ్మాయి అవ్వచ్చు. ఈ వ్యసనం లేని మనిషి ఉండడానికి అవకాశం లేదు. మన మనుషులు కదండి. అంటే ఎక్కువ శాతం మంది, అత్యధిక శాతం మందికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఇప్పుడు ఏ బలహీనత లేకుండా ఉండడానికి మనం గాంధీ మహాత్ములు కాదు, వివేకానంద అంతకంటే కాదు, మనుషులమే. అంచేత వీక్నెస్ ఉండొచ్చు, తప్పు చేయొచ్చు. దాన్ని ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ వాళ్ళు యూనియన్కి కంప్లైంట్ చేసే అమ్మాయి యూనియన్ ద్వారా ప్రొసీడ్ అయ్యి ఉండాలి. అయ్యిందో లేదో తెలియదు, లేదా పెటిషన్ ఉంది, పెటిషన్ వెళ్ళినట్టు తెలిసింది. పెటిషన్ మరి మా చక్కటి మేధావులు ఉన్నారు, చక్కటి సమస్యను పరిష్కరించే ఉద్దండులు ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది, అంటే యాక్చువల్గా వాళ్ళు మొన్న ఛాంబర్ తరపున ఏదైతే ఒక ప్యానల్ నడుస్తుందో, అంటే ఈ హెరాస్మెంట్ కేసుకు సంబంధించి దీన్ని నిరోధించేందుకు ఒక ప్యానల్ ఏర్పడింది. సో దాంట్లో ఉన్నవాడు అంటే యాక్టర్ ఝాన్సీ గారు దాని చైర్పర్సన్. అవును. సో వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటి, వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వచ్చింది, అమ్మాయి పిలిపించారు, అంటే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది. దీని మీద మాస్టర్ని కూడా పిలిపించారు. కాకపోతే ఆయన మరి పనిలో ఒత్తిడి వల్ల ఇక్కడ లోకల్గా లేరు, ముంబైలోనే ఎక్కడ ఉన్నారంట, పిలిచిన టైంకి రాలేకపోయారు అయి ఉండొచ్చండి. కానీ తర్వాత వచ్చారంట. కానీ ఎందుకో మొత్తానికి అక్కడ సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కారం చేయలేకపోయారు అనుకుంటా. బహుశా అందు గురించే బహుశా వాళ్లే కంప్లైంట్ చేయమని చెప్పేసి సలహా ఇచ్చినట్లున్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఓకే అండి, అయితే అయి ఉండొచ్చు, మేము కాదన్ను. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి 5 సంవత్సరాల క్రితం రేప్ చేశారని చెప్పడం జరిగిందండి. ఆ అమ్మాయి యూపీ నుంచి వచ్చింది, మధ్యప్రదేశ్ అనుకుంటా. తెలుగు అమ్మాయి అయితే కాదు. డీ జోడీలో వెరీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి యాక్చువల్గా అదే D11th సీజన్లో అమ్మాయి ఒక పార్టిసిపెంట్, కంటెస్టెంట్. కాకపోతే చివరిదాకా లేదు, అందులో వెళ్ళిపోతే ఆ అమ్మాయి టాలెంటెడ్ అని స్టైల్ బాగుందని చెప్పేసి ఈ అమ్మాయి అసిస్టెంట్గా ఇచ్చాడు. ఆఫర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రకారం అమ్మాయిని డెవలప్ చేశాడు. అమ్మాయికి అవకాశాలు కల్పించాడు, ఆర్థికంగా, సంఘపరంగా, టాలెంట్ పరంగా నిలబడడానికి ఒక పునాది వేసిన వ్యక్తి జానీ అండి. అటువంటి వ్యక్తి 5 సంవత్సరాల క్రితం రేప్ చేశాడంటే, 5 సంవత్సరాల క్రితం రేప్ చేసినప్పుడు 5 సంవత్సరాలు రేప్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఉండదు. రేప్ చేసిన తర్వాత ఒకటి ప్రధానంగా ఆయన ఇక్కడ బాగా చిక్కుల్లో పడిన వ్యవహారం ఏంటంటే, ఆ అమ్మాయి అప్పటికి మేజర్ కాదు. అదన్నీ ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీలు వస్తుందండి. అదే అంటే ఆ అమ్మాయి చెప్పింది విషయం అంటే కాకుండా 18 years ప్లస్ ఉన్న వాళ్ళు డీ జోడీ చేయాలి. మరి ఎంఐ ఎలా చేస్తుంది, ఎంఐని ఎలా తీసుకున్నారు? అది D జూనియర్స్ అనుకుంటా కదా. అది కాదండి, డీ జోడీ. డీ జోడీ అంటే 18 years ప్లస్ ఉంటేనే తీసుకోవాలి. అది చెప్పిందా? ఆ రూల్ ఏం లేదనుకుంటా. ఉందండి. అంటే జోడీ అనేది 18 ప్లస్ ఉంటేనే జోడీకి వెళ్తుందండి. మరి అక్కడ ఎంఐ ఏ తప్పు చెప్పు ఉండాలి అక్కడ, లేదా ఇంకో ఏదో జరిగి ఉండాలి తప్ప. అయితే చెప్పలేండి, మేజరో మైనరో విషయం పక్కన పెడదామండి. ఇతను గృహ నిర్బంధం చేసి అయితే 7 సంవత్సరాలు ఉంచలేదు కదా. ఈ అమ్మాయి స్వేచ్ఛ ఇచ్చారు. వస్తుంది, షూటింగ్ చేసుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోతుంది, రిహార్సల్ ఉంటే వస్తుంది, రిహార్సల్ చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛ ఉంది కదా. స్వేచ్ఛ ఉన్నప్పుడు అప్పుడే కంప్లైంట్ చేసి ఉండాలి, యూనియన్కో, ఫెడరేషన్కో, లేదా ఇప్పుడు చేసినట్టుగా పోలీస్ స్టేషన్కో చేసి ఉండాలి. 5 సంవత్సరాలు చేయలేదంటే సహజీవనం సాగించారు, మంచి రిలేషన్లు ఉన్నారు. ఈ మంచి రిలేషన్లు ఉన్న టైంలో ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది, జరగకుండా అయితే ఇంత పబ్లిక్ రాదు. అంటే తప్పే ఉండొచ్చు, 2 వర్షంలో వినిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు అమ్మాయి తప్పే మనం చెప్పవసరం లేదు, అమ్మాయి తప్పు ఇతను తప్పు ఉండొచ్చు. అయితే ఆ తప్పుని ఇలాగా ఒక పాన్ ఇండియా మాస్టర్ని ఇంత హీన స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని సామరస్యం చేసుకుంటుంటే బాగుంటుంది నా అభిప్రాయం. మనిషికి కృతజ్ఞత అవసరం అండి నా ఉద్దేశం ప్రకారం. ఒక 22-23 సంవత్సరాల క్రితం సినీ కార్మికులకి ఇళ్ల స్థలాల గురించి ఏదో పోరాటం చేస్తే మేమంతా రామానాయుడు కళ్యాణ మండపంలో దాసనారాయణరావు గారు, మోహన్ బాబు గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా వచ్చి మీకు ఫిలిం ఛాంబర్ లో ఉన్నట్టు కళ్యాణ మండపం
మీకు మేము సపోర్ట్గా ఉంటాం, మీ వల్ల మేము ఎదిగాం, మీకు కృతజ్ఞత చూపించాల్సిన మాకు ఉంది, కృతజ్ఞత లేనివాడు స్థితి మీద పడితే శవంతో సమానం అన్నారు మోహన్ బాబు గారి హీరో. ఓకే, ఆ మాట నాకు బాగా గుర్తుంది, ఇప్పటికి నేను అది ఫాలో అవుతాను కూడా. ఓకే, కృతజ్ఞత లేనివాడు స్థితి మీద పెట్టిన శవంతో సమానం. మంచివాడు అండి అది. అదే చేతంటే ఎవరైనా మనం లబ్ధి పొందితే, ఎవరైనా కావచ్చు అండి, లబ్ధి పొందితే కృతజ్ఞత చూపించడం మన కనీస బాధ్యత. అదే అంతే అండి కదా. మరి ఆ అమ్మాయిని ఎక్కడో డీలో వేరే రాష్ట్రం నుంచి వచ్చి డీలో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే తీసుకొచ్చి అసిస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా, ఆర్థికంగా, సంఘపరకంగా టాలెంటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించినప్పుడు అతను తప్పు చేశాడనే అనుకుందాం కొంచెంసేపు. అయినా ఇంత రాద్ధాంతం చేసి అతను బ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి కూడా బ్యాడే అండి. మరి అమ్మాయి ఏ ఉద్దేశంతో అమాయకురాలు అనుకోవాలా, అతి తెలివి అనుకోవాలా, లేకపోతే వెనకాల ఎవరన్నా బాగా సపోర్ట్ చేసి ఇలాగా ఈ పరిస్థితి రప్పించారనుకో తెలియదండి. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు, ఆ అమ్మాయి తప్పు చేస్తుందా, ఈ అబ్బాయి తప్పు చేశారు, కొంచెం పక్కన పెడదామండి. అది చట్టం చూసుకుంటుంది, చట్టం ఎంకరేజ్ చేస్తుంది. వదలదు కదండి, చట్టం వదలదు కదా. తప్పు ఎక్కడ జరిగిందో చూసి జానీ సైడ్ ఎంక్వైరీ చేస్తారు, సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ కూడా. అలాగే అమ్మాయి సైడ్ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. అమ్మాయిని అయితే ఉంటే అమ్మాయి కదా అని చెప్పి సపోర్ట్ చేసి ఎంక్వైరీ చేయకుండా వదిలేరు కదండి, చేస్తారు కదా. అప్పుడు ఇద్దరిని ఎంక్వైరీ చేసినప్పుడు నిజాలు బయటపడితే ఎవరు తప్పు అయితే వాళ్ళు చట్టం తన పని చేస్తే న్యాయస్థానం ఎవరిని శిక్షిస్తుంది. అంటే జానీ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన కస్టడీ కోరుతూ పోలీసులు ఈరోజు కోర్టుని ఆశ్రయించబోతున్నారని సమాచారం. అవునండి. సో ఒకవేళ ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత పోలీసులకి ఆ విచారణలో భాగంగా ఆయన ఏం చెప్తారనే దాని మీద కూడా చాలా వరకు విషయాలు ఆధారపడి ఉంటాయి. సో ఒకవేళ నేను కన్ఫెస్ చేసిన, నేను చేసిన తప్పే, కానీ నేను ఒక్కనే కాదు, ఇద్దరం పరస్పర అండర్స్టాండింగ్తో ఇదంతా జరిగింది అనే విషయాన్ని ఆయన ఒకవేళ నిరూపించగలిగితే, ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కనుక ఆయన కొంతవరకు తక్కువ శిక్షతోటి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈయనకు వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే, ఏదైతే పోక్సో అనే ఒక కేసు ఏదైతే అంటే మైనర్ మీద ఆమె అంగీకరించినప్పటికీ కూడా ఆ వయసులో వాళ్ళ మీద కనుక అలాంటివి చేస్తే అది లైంగిక వేధింపు కిందే వస్తుంది, అత్యాచారం కిందే వస్తుంది అనేది ఆ చట్టం చెప్పే విషయం. సో దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ కేసు అది. సో ఒకవేళ అవతల వాళ్ళు కనుక ఏమన్నా కేసు విత్డ్రా చేసుకోగలిగితే, ఒకవేళ మనసు మార్చుకొని అప్పుడు ఈయన బయటపడే అవకాశం ఉంటుంది. అంత చూసారు, అది ఏజ్ అనేది ఎంక్వైరీ చేస్తారు సార్. ఇందాక చెప్పాను, ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తారు, ఇతని సైడ్ ఎంక్వైరీ చేస్తారు, చట్టం చేస్తుంది ఎంక్వైరీ, అది బయటపడుతుంది. అది నిజమా కాదు అనేది వాళ్ళ ఎంక్వైరీలో బయట వెళ్తుంది. అప్పుడు ఏంటి అనేది శిక్ష అనేది న్యాయస్థానం చెప్తుంది. అయితే ఈ లోపల నేను చెప్పేది ఏంటంటే, ఇతనికి ఎంత నష్టం ఉందో ఆ అమ్మాయికి కూడా అంతే నష్టం ఉందండి. మీకు అర్థమవుతుందా? ఇతను 12గా కొరియోగ్రాఫర్, ఇప్పుడు ఈ స్టేట్ కాదు ఇంకో స్టేట్కి వెళ్ళినా అతను చేయొచ్చు, మళ్ళీ కొరియోగ్రాఫర్గా చేయొచ్చు. ఈ అమ్మాయి మీద ఒక ముద్ర పడిపోయినప్పుడు ముందు మీకు క్వశ్చన్ చెప్పాలి, ప్రతి చోట కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనేది ప్రతి ఫీల్డ్లో ప్రతి చోట ఉంటుంది, కానీ సీక్రెట్గా ఉంటుంది. సినీ ఫీల్డ్ వచ్చి పబ్లిక్ సీక్రెట్, అందరికి తెలిసి పబ్లిక్ సీక్రెట్, ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం. అంతే అండి. ఇప్పుడు అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో జానీతో సాంగ్ చేస్తుంది, ముంబైలో సాంగ్ చేస్తుంది, అలాగే చెన్నైలో చేస్తుంది, కేరళ చేస్తుంది, కర్ణాటక చేస్తుంది. అక్కడ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంటి అది ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కాస్తో కూస్తో తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదండి. తెలిసినప్పుడు 2 ఏళ్ల క్రితం ఇద్దరు హీరోయిన్లుగా కదా ఒక సినిమా కూడా మొదలైంది. వీళ్ళిద్దరు కలిసి కొన్ని రీల్స్ కూడా చేశారు. అప్పుడు ఇద్దరు ఒక రిలేషన్ మెయింటైన్ చేశారని అందరికి తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అంతరాత్మని ప్రశ్నిస్తుంటే, ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది, జానీ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది అనేది బయటగా తోతుంది కదండి. అప్పుడు ఆ అమ్మాయి కూడా నష్టమే కదండి. ఎవరిస్తారు ఛాన్సులు రేపొద్దుట ఇంకో ఫీల్డ్ గురించి ఇంకొక స్టేట్లో ఇవ్వాలంటే, ఓహో ఈ అమ్మాయి పలానా జానీ విషయంలో జరిగింది కదా, మన విషయం ఏ కంప్లైంట్ ఇస్తుందని భయంతోటైనా దూరం పెట్టే ఛాన్స్ ఉంది కదండి. కాబట్టి ఈ అమ్మాయి కూడా మీరన్నట్టు కానీ చాలా వరకు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది, ఇద్దరికి మంచిది నా ఉద్దేశం ప్రకారం. ఆ అమ్మాయి ఇంకో స్టేట్ నుంచి వచ్చింది ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ జానీ గురించి నాకు తెలుసు. ఒక మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి,
వ్యసనం అనేది పక్కన పెట్టండి. మీరు అంటే ఆయనతో ఎప్పుడైనా కలిసి పనిచేశారండి? కలిసి అంటే నేను దగ్గర వర్క్ చేశాడు ఒక సీరియల్ సాంగ్కి, తను చేశాడు మీ దగ్గర? దేవి భాగవతం అని చెప్పేసి ఒక ఇటీవల టీవీ సీరియల్ కి ఓకే గ్రూప్ సాంగ్, ఒక ట్రైబల్ సాంగ్. బాబు గారిదా దేవి భాగవతం? అవునండి, బాబు గారిది. ఓకే, నా దగ్గర ఒక గ్రూప్ సాంగ్ చేయించారు. మీరు కొరియోగ్రాఫర్ గా, ఆయన డాన్సర్ గానా? అవునండి, ఓకే, చేయడం జరిగింది. యూనియన్ కి ఇతను చాలా కష్టాలు పడ్డాడు. ఒక టీ తాగడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నుంచి ఈ రోజుని లక్షలు సంపాదించే స్థాయికి మంచి పొజిషన్ వచ్చాడు, కేవలం కష్టార్జితంతో. వచ్చిన తర్వాత అందరికీ తల సహాయం చేయడం, మంచితనం చూపించడం నా కళ్ళారా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికో డాన్సర్కి ఇంట్లో పోతుంటే 25,000 ఇవ్వడం, ఎవరో ఊరు నుంచి ఫోన్ చేసి నేను చదువుకోవడానికి ఆ చదువు ఆగిపోయిందంటే 20,000 పంపించడం, ఇటువంటి సందర్భాలు నాకు స్వయంగా తెలుసు. అంతేకాకుండా ముక్కరాజు మాస్టర్ గారు చనిపోయి సుమారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు ఉందంటే నిన్న కాక 3 months బ్యాక్ 2 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ పిలిచి 2 లక్షల రూపాయలు సహాయం చేసిన వ్యక్తి. అంటే మానవత్వం తెలిసిన వ్యక్తి, కష్టం తెలిసిన వ్యక్తి. ఒకవేళ అమ్మాయి విషయంలో తప్పు చేస్తుంటే అది ఏ వీక్నెస్ వల్ల చేసాడో మనం చెప్పలేం, కానీ ఒక వీక్నెస్ మంచివాడు. దాన్ని మనం గుర్తించాలి, టాలెంట్ను గుర్తించాలి, ఇండస్ట్రీలో అతని పేరును గుర్తించాలి. ఒకవేళ ఇది నిజంగా అతని వల్ల తప్పు జరిగి ఉంటే కనుక ఏ పెద్దలో కల్పించుకుని, సినీ ఫీల్డ్ సంబంధించిన పెద్దలు, ఇదివరకు దాసనారాయణరావు ఉండేవారు, ఎటువంటి సమస్యను సాల్వ్ చేసేవారు. ఇప్పుడు ఆ స్థానంలో చిరంజీవి గారు ఉన్నారు. మరి ఆయన వరకు ఇది వెళ్ళలేదో, అసలు ఎవరో ఆ ప్రయత్నం చేశారో చేయలేదో తెలియదు. కానీ ఇంచేదంటే జానీ ఒక మామూలు కొరియోగ్రాఫర్ అనే కానీ ఒక టాలెంట్ పర్సన్ కాబట్టి మరి కల్పించుకుని సామరస్యం చేస్తే బాగుంటుంది. అటు జానీ కానీ ఇటు అమ్మాయి కానీ మంచి జరగాలనేది నా తాపత్రయం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ప్రతి ఫీల్డ్లోనూ ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. అంటే లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్ల ఉంటున్నాయి అనేది ఉంటాయి. ఓకే, అది పక్కన పెడితే సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక మనిషి అవసరాన్ని మనం క్యాష్ చేసుకోవటం, ఒక పని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఒక నటనలోనో లేకపోతే డ్యాన్స్లోనో ఫైట్స్లోనో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంట్లో ఎదగాలని వారు కోరుకున్నప్పుడు దాన్ని యువతల వాళ్ళు ఆసరాగా చేసుకొని తమ అవసరాలకి వాడుకోవటం అనేది, అది కూడా అంటే ఆడవాళ్ళని మగవాళ్ళు తమ లైంగిక అవసరాల కోసం వాళ్ళని వాడుకోవటం అనేది చాలా బాధాకరం విషయం. ఇది ఖచ్చితంగా శిక్షార్హం అని చెప్పేసి ఇప్పుడంతా కూడా చెప్తున్నటువంటి, అంటే దానికి సంబంధించినటువంటి చట్టాలు వచ్చినాయి. నిన్న కాక మొన్న జస్టిస్ హేమ కమిటీ అనేది మలయాళంలో వచ్చినప్పుడు అది అక్కడ పెద్ద సంచలనం సృష్టించింది. మోహన్ లాల్ లాంటి వాడు అమ్మ, ఇక్కడ మనకు మా ఎలానో అక్కడ అమ్మ, దానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆయనతో పాటు మొత్తం 17 మంది ఆఫీస్ బేరర్లు అందరూ కూడా మూకుముడిగా రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చేశారు, డిజాల్వ్ అయిపోయింది అప్పుడు ఆ కమిటీ. సో చాలామంది అక్కడ అంటే నటీమణులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీనియర్లు కూడా తమను ఎవరెవరు ఎట్లా వేధించారో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో అదే కోవలో ఇక్కడ అంటే అన్ని చోట్ల ఉంటుంది అనేది ఒకటి. ఇది కేవలం మలయాళంకే పరిమితం కాదు, గతంలో ఇక్కడ మనకి కొన్ని వచ్చాయి. కొంతమంది ఓపెన్గా చెప్పారు, సీనియర్ యాక్టర్లు కూడా మేము కూడా ఇట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని వాళ్ళు చూసాం. రీసెంట్గానే ఒక పెద్ద సీనియర్ యాక్టర్ లేడీ, ఆమె కూడా ఆమె చెప్పుకున్నారు అట్లా తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వచ్చింది అని కూడా, నా ఇష్టపూర్వకంగా చేశాను, కానీ ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్పారు. అదే మీకు ఇందాక ఇది పబ్లిక్ సీక్రెట్ అండి, ఇది సినీ ఫీల్డ్ అనేది పబ్లిక్ సీక్రెట్, బహిరంగ రహస్యం. అదే అంటే కలిసి పని చేసేటప్పుడు ఈ ఆకర్షణకు లోనవటం అనేది అంటే ప్రాకృతికంగా ఒకటి మనకు ఉన్నటువంటి ఒక లక్షణమే అది. కాకపోతే అక్కడ ఎవరైతే కొంచెం నిబ్బరంగా ఉంటారో దాన్ని కలుగుతున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని అణుచుకోగలుగుతారో అదుపులో అంటే అదుపులో పెట్టుకోవటం. అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది అనేది ఇవాళ ఒక జానీ మాస్టర్ ఉదంతంగా చెప్పుకోవచ్చు అది. సో ఈరోజు అంటే జానీ ఒక ఆయన బయటకు వచ్చాడు, గతంలో ఎంతోమంది ఎలాంటి వాటికి పాల్పడ్డారు అనేది చాలామంది చెప్పే విషయాలే. కాదు ఈ స్థాయి దాకా ఈ స్థితికి ఎవరు కూడా తీసుకురాలేదు దాన్ని. వచ్చినా కానీ సమస్యలు ఎప్పుడు కూడా యూనియన్లో పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మా డ్యాన్స్ యూనియన్లో
వరకు నేను మాట్లాడితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తే ఏదో మీరు ఏది ప్రాకృతిక అవసరం చూసారా, ఆడ మగ ఉండి మధ్య ఉండి ఆకర్షణ అటువంటిది. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు నన్ను ఏదో అన్నాడనో లేదంటే అమ్మ అన్నాడనో లేకపోతే అమ్మాయి ఇలా చేస్తున్న చిన్న చిన్న సమస్యలు అంటే ఈ నెలలోనే పరిష్కారం అయిపోయాయి తప్ప కనీసం ఫెడరేషన్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు లేవని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు యూనియన్ ఫెడరేషన్ దాటేసి పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది. యూనియన్ పరిష్కరించలేకపోయింది వీళ్ళ సమస్యని అనేది. పరిష్కరించిందో లేదో అనేది నాకు పూర్తిగా నాకు తెలియదండి. ఫెడరేషన్ అయితే వెళ్ళినట్టు తెలుసు. ఫెడరేషన్ లో కూడా చేయి దాడిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపారని మీరే అన్నారు. కాబట్టి యూనియన్ చిన్న చిన్న విషయాల్ని పరిష్కరిస్తుంది తప్ప పెద్ద విషయం అన్నప్పుడు అంత బాధ్యత తీసుకునేంత స్టామినా మా యూనియన్కి అంత లేకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు యూనియన్లో కూడా ఒక ఐకమత్యం అనేది లేదు, అధ్యక్షుడికి సెక్రటరీకి పడట్లేదు అనే విషయాన్ని జానీ మాస్టర్ భార్యే సుమలత గారే బయటపెట్టారు. అంటే ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయనకి కార్యదర్శికి కుదరటం లేదు. సో ఇలాంటి అంటే ఐకమత్యం లేకపోవటం వల్ల కూడా అంటే ఆ అమ్మాయికి కార్డు ఇచ్చే విషయంలో కొంత బాగా జాప్యం జరిగింది. ఇక్కడేమో జానీ గారే తనకు కార్డు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి భావించి ఉండటం. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పారని, సెక్రటరీ అని మిగతా వాళ్ళు ఆయన పూనుకుంటే అయిపోద్ది కదా, ఆయనే మీటింగ్ పెట్టి చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు అసలు అనేది వాళ్ళు ఒక అమ్మాయికి చెప్పారని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి విషయం. సో దీనివల్లే ఆ అమ్మాయి మాస్టరే నన్ను ఆపుతున్నాడు, నాకు అవకాశాలు లేకుండా అడ్డుకుంటున్నాడు, సో నేను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ కావాలంటే ఆయన పడనివ్వట్లేదు అనే అభిప్రాయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా అంటే వినిపిస్తున్నట్టు. కార్డు ఇవ్వనివ్వట్లేదనే ఉద్దేశంతో కావాలనే లేనిది క్రియేట్ చేసి కేసు పెట్టింది అనుకోవచ్చాను మనం. లేనిదంటే ఆల్రెడీ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయట ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. మీ ఛానల్ ద్వారా మా యూనియన్ సభ్యులకు ఒక మాట చెప్పాలనుకుంటాను. 600 సభ్యులు అండి ఇప్పుడు యూనియన్లో. మీకు ఇందా చెప్పాను 1995, 96లో 2005 వరకు డాన్సర్స్ యూనియన్ ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో, ఎంత హీన పరిస్థితులు ఉందో మీకు ఇందా చెప్పాను. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చిందంటే ఈ జానీ లాంటి వాళ్ళు, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు, లేదా ఒక రఘు లాంటి వాళ్ళు లేకపోతే మన గణేష్ ఉన్నారు, ఇలా రకరకాల టాలెంటెడ్ పర్సన్స్ వల్ల పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి జాతీయ స్థాయికి వెళ్ళి అవార్డు తీసుకున్నందుకు మనం అంటే మన డాన్సర్స్ గర్వపడాలి, డాన్స్ మాస్టర్స్ గర్వపడాలి, డాన్స్ మాస్టర్స్ యూనియన్ గర్వపడాలి. కానీ ఇక్కడ కూడా జానీకి నేషనల్ అవార్డు రావటం వల్ల కొంచెం అసూయ చెందే వాళ్ళు ఉన్నారు. అదే చెప్పొద్దాం. ఈ 600 సభ్యులు కూడా మీ ఛానల్లో చెప్పబోయేది ఏంటంటే ఐక్యమత్ మనతో కుటుంబం, మనమంతా ఒక కుటుంబ సభ్యులు. మన కుటుంబ సభ్యులు మనలో మనం ఎన్ని కొట్టు చేద్దాం, మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మనమంతా ఒకటి, ఇది పాటించండి. నేను వాళ్ళకి ఇచ్చే సలహా అది డాన్స్ మాస్టర్గా. ఎందుకంటే సమస్య ఏ కుటుంబంలో ఉండదండి, ఏ కుటుంబంలో అయినా సరే ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అలాగే మన డాన్స్ కుటుంబంలో సమస్య వచ్చింది, మనమే పరిష్కరించుకుందాం, మనమే పడదాం, కింద మీద పడదాం. ఎన్ని తిప్పలు పడితే, ఎన్ని స్ట్రగుల్స్ మనం అనుభవిస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చామో అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలా మంది డాన్స్ మాస్టర్లు ఓకే, డాన్సర్లు చాలా మందికి అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు, ఈ తరానికి తెలియదు. ఇప్పుడు ఉంది బాగుంది అంటే బాగుంది కాబట్టి మేము జల్సా చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మేము అనుభవిస్తున్నాం ఇదంతా కూడా అనుకుంటున్నారు. మా వల్ల ఎలా ఉంది అనుకుంటున్నారు. కాదు, మేమంతా కష్టపడి నిలబెట్టు కాబట్టి, అప్పుడు కష్టాలు పడ్డాం కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది మీకు. అది గుర్తించుకోండి. ఆ నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టి మినిమం 70% లోకల్ ఆడికి అవకాశం ఖచ్చితంగా ఉండాలి పాటల్లో అనేది తీసుకురాబట్టి ఈ రోజు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. మీరంతా ఇంత ఆనందంగా ఆర్థిక సమస్యలు లేకుండా బతకగలుగుతున్నారు. అటువంటిప్పుడు మనలో మనమే కొట్టుకు చస్తూ అసూయ ద్వేషాలకు పోతూ ఇలా బయటపడే కంటే మనమంతా ఒక కుటుంబం, మనలో ఎన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. మనమే మనలో ఒక వ్యక్తికి సమస్య వస్తే మనం సపోర్ట్గా నిలబడాలి. అది చెయ్యండి. యూనియన్ ప్రతి సభ్యుడు కూడా, ప్రతి కొరియోగ్రాఫర్ కూడా మనలో మనకు సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి. తప్పు చేశారు అనుకుందామండి, తప్పే చేశారు అనుకుందాం, అది చట్టం చేస్తుంది. చట్టం ఎంక్వైరీ చేస్తుంది, తప్పు చేసి నిరూపిస్తుంది, న్యాయస్థానం శిక్షిస్తుంది. అది మనకు సంబంధం లేదు.
కానీ మనలో ఐక్యత కావాలి. అసూయ ద్వేషాలను పక్కన పెట్టేసి మనం అంతా ఒక్కటే అనేది నిరూపించమని మన సభ్యులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒకప్పుడు మీరు అన్నట్టు అదే ఎన్ని కష్టాలు పడ్డారనేది, అంటే ముక్కురాజు మాస్టర్ కాలంలో అప్పుడు కూడా ముక్కురాజు మాస్టర్ అంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు, చెన్నై వాళ్ళందరూ కూడా, యూనియన్ వాళ్ళందరూ కూడా. దాంతో ఆయన చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తారు. ఏది 90s లో. సో ఇక్కడ ఒక యూనియన్ ఏర్పాటు చేసి, సో అప్పుడు చిన్న చూపు అంటే అండి ఇక్కడికి వచ్చి ఇక్కడ యూనియన్ ఫౌండరీగా పెట్టడం మూలంగా చిన్నచూపుకి వచ్చాడు తప్ప అంతకుముందు మా చెన్నైలో ఉండగా ఆయన ఒక ఫేమస్. ఎన్టీ రామారావు గారితోటి, నాయసారి తోటి అనేక పిక్చర్లు చేసిన వ్యక్తి ఆయన. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ యూనియన్ పెట్టడం ఏంటి అనే భావంతో వాళ్ళు ఈయన మీద చిన్నచూపు లేకపోతే కక్షకట్టలు చేశారు తప్ప ఆయనకి చెన్నైలో మంచి పేరే ఉంది. ఈవెన్ ఇప్పుడు అక్కడ చెన్నై యూనియన్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ మంది అప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఒక శ్రీను మాస్టర్ కానివ్వండి, ఒక శేషు మాస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళతో అందరితో పాటు డాన్సర్లు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఒక గుర్తింపు తీసుకురావాలి అని ఆయన చేసిన ఏదైతే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు కాబట్టి, సో అప్పుడు మీరు ఏవైతే కష్టాలు పడ్డారో అవి తలుచుకున్నప్పుడు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ఇంత మార్పు అనేది, అంటే దీని ఇంత అనుభవించడం అంటే ఫలాలు అందుకుంటారు. కష్టం ఇప్పుడు అదే అండి, మీరంతా ఒక బీజం వేశారు, ఆనాటి కష్టం ఈనాటి ఫలాలు. అదే అవన్నీ తలుచుకుంటే మీకేమనిపిస్తుంటుంది అప్పుడు ఆ కష్టాలు తలుచుకుంటే? మేము అనిపించలేకపోయినా మా తర్వాత తరం వాళ్ళు ఇంత బాగున్నారు, సంతోషం కలుగుతుంది, మాకు ఆనందం కలుగుతుంది. ఇచ్చేదంటే మేము కష్టాలు పడ్డాం. ప్రతి కుటుంబంలో తండ్రి ఉంటాడండి, తండ్రి కష్టపడతాడు, చాలా కష్టపడతాడు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని. పిల్లల భవిష్యత్తు బాగుపడింది అనుకోండి, తండ్రి ఆనందిస్తాడా లేదా? ఇప్పుడు మా పరిస్థితి, మా సీనియర్స్ పరిస్థితి అదే అండి. ఇప్పుడు మా సీనియర్స్లో ఇప్పుడు నేనే ఉన్నానండి, ఆర్థికంగా నాకు తినడానికి ఉండడానికి ఏ లోటు లేదు. కానీ మా సీనియర్స్ ఇప్పటికి కూడా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, బాధలు పడుతున్నారు. వాళ్ళందరికీ ఏ ఆధారం లేదు. ఈ జానీ గురించి చెప్పాల్సిన ఇంకో మాట ఉంది మీకు. ఈ మధ్యన మన హీరో రామ్ చరణ్ గారు జానీ వెళ్ళి అడిగితే యూనియన్కి ఏదైనా మీరు హెల్ప్ చేయాలంటే సుమారు 50 లక్షలు 60 లక్షలు ఆయన ఫండ్ చెల్లించేస్తే ఈ సీనియర్స్తో కలిపి ఏంటి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా కలిపి అందరికి ఇన్సూరెన్స్ చేయించాడండి. అవసరం ఏంటి అతనికి? అంటే మంచితనం అనేది ఉందేనే కదా. ఇప్పుడు వీక్నెస్ అనేది పక్కన పెడితే అతను మంచివాడే, మానభంగాలో మటర్లో చేసేంత కంత్రి అయితే కాదు. నిజంగా చెప్పాలంటే పిరికివాడు కూడా అతను నన్ను అడిగితే. అవునా? కోపం వస్తే అరిచేస్తాడు తప్ప పిరికితనం కూడా ఉంది. అటువంటి వ్యక్తి మంచి చేయలేని వ్యక్తే తప్ప చెడు చేసే వ్యక్తి కాదు. ఎందుకని అంటే ఒక రకంగా ఆయనకు ఒక రీసెంట్గా ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుందేమో అనుకోవాలి అంతే. ఎందుకంటే ఒక జూన్లోనే ఒక మీ యూనియన్ ఒక డాన్సర్ సతీష్ అని ఆయన మీద నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు అవకాశాలు లేకుండా ఆపుతున్నాడు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. అట్లాగే గతంలో ఇప్పుడు 2015లో ఆయన మీద అయినటువంటి ఒక కేసు, అది అంతా కూడా యాక్చువల్గా ఫేక్ కేసు అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు అనుకోండి. సో దాని మీద ఇప్పటికీ ఆయన వాయిదాల మీద కోర్టుకు వెళ్ళటం యూనియన్ సంబంధించే సార్ అది కూడా. అవును, యూనియన్ సంబంధించింది కొంచెం యాక్టివ్గా రావాల్సిన, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఏదో సపరేట్ యూనియన్, ఆ సమస్య మీద వీళ్ళు షూటింగ్ ఆఫ్ చేస్తే వచ్చింది తప్ప, అది కావాలని చేసింది తప్ప నిజం కాదు. అది యూనియన్ కోసం పోరాటం భాగం అది. అవును, అంటే నాన్ మెంబర్స్ వెళ్ళి అక్కడ డాన్సులు చేస్తాం, కొరియోగ్రఫీ చేస్తుంటే ఆపడం జరిగింది, వెళ్ళి ఆపారు అనే ఆపిన దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేశారు. అది ఆ కేసు నడుస్తుంది. అది కూడా యూనియన్ కోసం మేం చేసిన ధర్నా లాంటిది. అది కూడా అదే ఆయన వ్యక్తిగతమైంది కాదు. అంటే అతను ఒక్కలేడు, దాంట్లో 5-6 ఉన్నారంట. అవును, మొన్న అదే రాముడు గారు కూడా చెప్పారు. అవునండి, ఈవెన్ ఆయన కూడా అందులో 6 కూడా వెళ్తున్నారు, వాయిదాలు వెళ్తున్నారు. అది కూడా యూనియన్ కోసం చేస్తుంది తప్ప పర్సనల్ అయితే ఏం కాదండి. అదే పర్సనల్ అయితే కాదు. ఇప్పుడు ఇతను కూడా సీనియర్ డాన్సర్లకి, డాన్స్ మీకు ఎంతో చెప్పాను చూసారా, కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడే వాళ్ళకి ఎక్కువ గ్రూప్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదో లైట్ మూమెంట్ చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చే మెంటాలిటీ కూడా అందులో ఉంది, జానీకి ఉంది. ఎంచేదంటే పాపం మన కోసం వాళ్ళ కష్టపడబట్టి ఈరోజు మనం ఉన్నాం, లేకపోతే మనం లేం అనే భావం అతనిలో ఉంది. అదే అంటే ఆయన
వచ్చినప్పుడు కొత్తలో చూశాడు కాబట్టి అనుభవించాడు, ఎప్పుడో కష్టాలు అనిపించాడు కాబట్టి. అదే ఈ లోపల మీరు ఏదో సతీష్ వాళ్ళతో ఇంకొకళ్ళు చేసి ఉండొచ్చు, కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు. ఏమంటే ప్రతి చోట చిన్న చిన్న సమస్యలు లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఏ యూనియన్ ఉండదు, ఏ సంస్థ ఉండదు. వాటికంటే ఇది పెద్దది. ఎంత పెద్దదంటే ఒక మనిషి ఆకాశం నుంచి అందపాతాలకు వెళ్ళిపోయేంత దౌర్భాగ్యమైన స్థితి. దీన్ని మనం బయటపడేయాలంటే యూనియన్ మొత్తం ఇద్దరిని సపోర్ట్ చేసి, ఇద్దరికీ సమస్య లేకుండా చేసి, ఇద్దరు కూడా ఫీల్డ్లో నిలబడడానికి, రేపొద్దున భవిష్యత్తులో దిద్దుకోవడానికి అవకాశం కల్పించే బాధ్యత తీసుకున్న అభిప్రాయం. పెద్దలు కూడా దాన్ని ముందుకు వచ్చి చేయాలి, ఛాంబర్ నుంచి ఏదో ఒకటి లెటర్ వచ్చిందని జానీని సస్పెండ్ చేయాలి, ఫీల్డ్ నుంచి పంపించాలి అన్నారు. నిజంగా ఛాంబర్స్కి ఇది వాళ్ళకి హక్కు లేదండి. ఇది ఏదైతే ఉందో యూనియన్, డాన్సర్స్ యూనియన్, ఫెడరేషన్ సంబంధం. ఈ జానీ అనే వ్యక్తి డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్. జానీ ఇక్కడ మీరు ఫిలిం ఛాంబర్ నేరుగా కాదు, ఫిలిం ఛాంబర్ తరపున ఒకటి ప్యానల్ ఏర్పాటైంది. ఈ లైంగిక వేధింపుల నిరోధక ప్యానల్ అనేది ఒకటి ఏర్పడింది. సో దానికి అంటే హెరాస్మెంట్ రీడ్రెస్సల్ ప్యానల్ అంటారు దాన్ని. సో ఆ ప్యానల్ అది ఇప్పుడు ఏర్పడింది ఏం కాదు, కొత్తగా 2019లోనే ఎప్పుడో ఏర్పడింది అది. సో వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు దీన్ని. ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అది ఏ యూనియన్ అయినా కానివ్వండి, ఏ శాఖ అయినా కానివ్వండి, సో ఏదైనా వచ్చినప్పుడు దీనికి ఈ ప్యానల్కి కంప్లైంట్ చేసుకోవచ్చు ఎవరైనా. సో దానికి సంబంధించి వాళ్ళు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళు నిలబడి చేస్తారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఎవరైతే బాధితురాలుగా చెప్పబడుతున్నారో ఆ అమ్మాయి ఆ ప్యానల్ని సంప్రదించడం జరిగింది. సో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా చెప్పారు. బాధితురాలు కదండి, బాధితులు ఇద్దరు బాధితులే అండి. ఆయన కూడా బాధితుడే అండి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయాడంటే అతను బాధితుడే కదండి. నేను నా కుటుంబం కూడా బాధితురాలని ఆమె సుమలత గారు వచ్చి ఆమె కూడా చెప్తాను, బాధితురాలు కదండి. కుటుంబం బయటపడిపోయింది కదా. ఇప్పుడు ఆవిడ ఏదో ఛానల్లో విన్నాను నేను, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే మీ డాడీ ఎలా అంట, మీ నాన్న ఎలా అంట అంటే పిల్లలు ఎంత సఫర్ అవుతారండి. అది నిజమా కాదని తర్వాత విషయం బయటపడుతుంది. ఈ లోపల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. అవును, నేను జానీ సపోర్ట్ చేయట్లేదు, అలానే అమ్మాయి తప్పట్టట్లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే అమాయకంతో చేస్తుందో, అతి తిరుగుతూ చేస్తుందో, లేకపోతే ఎవరు ప్రోద్బలంతో చేస్తుందో తెలియదు, కానీ ఇది తప్పు. మీరు ఏదో అంటున్నారో ఇప్పుడు పేర్లు అయితే వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఒక హీరో, ఒక డైరెక్టర్, మేము ఉండాం నీకు, మీ అనుకుంటాం, నువ్వు వెళ్ళి ఫైట్ చేయి అని చెప్పేసి, కంప్లైంట్ చేయని చెప్పి వాళ్ళే చెప్పారు అని వస్తూ ఉన్నాయి, వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా జరుగుంటాయి కదా, ఇండస్ట్రీకి నష్టం అండి. ఎవరు చెడిపోతారు? సినీ పరిశ్రమ చెడ్డ అనుకుంటారు తప్ప పలానా హీరో, పలానా డైరెక్టర్, పలానా కొరియోగ్రాఫరు, పలానా లేడీ డైరెక్టర్ ఇది అనుకోరు. సినిమా పరిశ్రమ బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు, అంతే కదండి. అదే మొత్తం కాదు, ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందంట అనేది ఆల్రెడీ కొంత భాగం చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి చేయాలంటే పెళ్లి సంబంధాలు రావండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళ వల్ల ఇంకా చెడే తప్ప మంచి ఎక్కడ జరుగుతుందండి. మంచి జరగాలంటే హీరోలైనా, డైరెక్టర్స్ అయినా, సినిమా పెద్దలైనా కల్పించుకుని ఇటువంటి బయటకు రాకుండా, అంటే బయట రాకుండా తప్పుని నొక్కేమని చెప్పడం కాదు, ఆ తప్పుని మనలో మనమే పరిష్కరించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి. జానీ తప్పు చేశాడు, పనిష్మెంట్ ఇచ్చేయండి. లేదా అమ్మాయి తప్పు చేస్తుంది, పనిష్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీసులు ఊరుకుంటారండి మొత్తం. కనీసం అంటే మొదటిసారి ఇది వచ్చినప్పుడు, ఇది మొదటిసారి కాబట్టి రెండోసారి కూడా ఇది రిపీట్ అయితే మాత్రం ఇంకా సివియర్గా ఉంటే మేమే చెప్పేస్తాము, ఇంకా అప్పుడు చేయొచ్చు. అంటే ఒక అవకాశం ఇవ్వటం అనేది చేయొచ్చు. మళ్ళీ రెండోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, అయింది అంటే మాత్రం ఇంక మేమేం చేయలేము అని చెప్పేసి వాళ్ళ హెచ్చరిక అనేది ఒకటి ఇచ్చి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చేస్తే మంచిదండి. అమ్మాయి ఇప్పటికే కావాల్సినంత డ్యామేజ్ అయిపోయింది, అయినప్పటికీ పర్లేదండి. ఇప్పుడు కానీ పెద్దలను కల్పించుకుని దీన్ని పరిష్కరిస్తే కనుక జానీయే కాదు, అమ్మాయి కూడా మంచిది. నన్ను అడిగితే ఏమండి, ఇందాకే చెప్పాను మీకు, జానీ తప్పు చేసిన కంప్లైంట్ వచ్చిందండి, ఎంక్వైరీ చేస్తారు కదా. జానీ ఎటువంటి వాడు, క్యారెక్టర్ ఏంటి, అతని నైజం ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, అతను కరెక్టా కాదా, మొత్తం ఎంక్వైరీ లాగుతారు కదా. అలాగే
ఎక్కడో యూపీ నుంచి వచ్చిన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి కాదు, ఇక్కడ వచ్చింది, డీజోడు చేస్తుంది. డీజోడు చేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె నైజం ఏంటి, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది, ఆమె తీరేంటి, 5 సంవత్సరాలతో పాటు కలిసిమెలిసి ఉన్నట్టుగా వీడియోలు ఇన్ని ఉన్నాయి. ఇవి కూడా ఎంక్వైరీ చేస్తారు కదా. ఈ ఎంక్వైరీ చేసినప్పుడు 5 సంవత్సరాల పాటు రిలేషన్ ఉన్న వ్యక్తులు బయటకు వస్తే ఇద్దరు దోషులు అవుతారు తప్ప ఒకళ్ళు దోషం అవ్వరు కదండి. అయితే ఇద్దరు అవుతారండి, ఖచ్చితంగా అవ్వాలండి. నిజంగా సస్పెండ్ చేయడం జరిగితే కానీ ఇద్దరిని సస్పెండ్ చేసి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఫస్టే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం మానభంగం చేసినా అప్పుడే కేసు పెట్టి ఉండాలి. నేను గృహ నిర్బంధం చేయలేదు కాబట్టి స్వేచ్ఛ ఉంది, అవును, అప్పుడే ఇది చేసి ఉండాలి. నువ్వు హ్యాపీగా షూటింగ్లో వచ్చావు, రిహార్సల్కి వచ్చావు, 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నావు, ఇప్పుడు చేయడం ఏంటి? అది నిన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి చేసాడు అనుకున్నాను. కొంచెంసేపు ఇబ్బంది పెడితే ఇటువంటిది కాదు కదా. కృతజ్ఞత ఏమైపోయింది, ఆత్మసాక్ష్యం అయిపోయింది. కొంతమంది చెప్తుంది ఏంటంటే ఒకవేళ ఆయన కనుక ఇలాంటిది ఏదన్నా చేస్తే బయటకు వచ్చేసి అప్పుడే ఫైట్ చేసి ఉండాల్సింది, లేకపోతే ఇంకా చాలామంది మాస్టర్లు ఉన్నారు, అక్కడైనా ఎవరి దగ్గరైనా పని చేసుకునే వెసులుబాటు మీకుంది, అప్పుడు ఆయనకి ఏం పదవులు ఏం లేవు కదా అని కొంతమంది అది కూడా చెప్పడం వాస్తవమే కదా. మీకు ఫస్ట్ టైం 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం షూటింగ్ వెళ్ళినప్పుడు రేప్ చేశాడండి, అమ్మాయి బాధపడింది, అరెస్ట్ చేశాడు, హింస పెట్టాడు. నువ్వు 2సారి షూటింగ్ రమ్మని ఫోన్ చేసి నువ్వు వెళ్ళకూడదు కదా. పోలీస్ స్టేషన్ వెళ్ళదు, కంప్లైంట్ చేసి వదిలేవు, భయించో కంప్లైంట్ ఇవ్వలేదు, వదిలేసేయండి. కానీ షూటింగ్ మళ్ళీ పిలిస్తే ఎందుకు వెళ్ళావు నువ్వు? అప్పుడే యూనియన్ కి ఇది చెప్పేసి ఉండాలి, చెప్పొచ్చు కదా. నీలో భయం ఉండాలి కదా. మొన్న వెళ్తే రేప్ చేశాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏం చేస్తాడు, నీకు భయం ఉండాలి కదా. ఆ భయం లేకపోతే హ్యాపీగా వెళ్ళావంటే ఇది నిజం అంటారా? ఈ పాయింట్ లో బలం ఉందంటారు అసలు? కాకపోతే ఒకటి, అది మీరు ఏదైతే ఇప్పుడు వయసుకు సంబంధించి ఏదైతే వస్తుందో ఆ మైనర్ గా ఉన్నప్పుడు ఆయన చేశాడు అనేదే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం అండి ఈ కేసులో. ఒకవేళ అది గనక ప్రూవ్ అయితే గనక జానీ గారికి తిప్పలైతే తప్పవు. సో వీళ్ళు ఏమైనా బయట ఏమైనా రాజీ చేసుకుంటే తప్పితే ఇంకా మిగతా కల్పించుకుని రాజీ చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. అదే ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ రోజున డ్యాన్స్ యూనియన్ నిలబడిందో కళ్ళెదురుండగా సినీ పెద్దలను చూసిన విషయమే, తెలిసిన విషయం ఇదంతా. అదే కాబట్టి ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ వల్ల ఏదో చేసాడేమో చేసాడేమో మాకు తెలియదు, వాళ్ళతో చెప్పాలి. అదే జానీ చెప్పాలి, వాళ్ళిద్దరికి అమ్మాయి చెప్పాలి, సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెడితే అది చట్టం చూసుకుంటారు. అక్కడ పక్కన పెడితే జరిగితే కనుక రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరిస్తే జానీకి ఒక్కడికే కదండి, అమ్మాయికి కూడా మంచి జరుగుతుంది, అమ్మాయికి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ సందర్భంగా అమ్మాయికి కూడా భవిష్యత్తు ఉండదు, అది మాత్రం నిజం. ఆమె ఇంకొక అలిగేషన్ కూడా అందులో ఫిర్యాదులో పెట్టారు, ఏంటండి, పెళ్లి చేసుకోమని వేధించి మతం మార్చుకోమని చెప్పి వేధించారని చెప్పేసి కూడా ఇంటికి వచ్చి మరీ కొట్టారని కూడా, ఈవెన్ భార్య కూడా వచ్చి నన్ను కొట్టింది అని కూడా ఒక ఎలిగేషన్ ఉంది అందులో. ఓకే సార్, కొట్టడం అనేది మరి ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, కానీ మతం మార్చుకోమండం దాని విషయం మీద ఒక క్లారిటీ ఇస్తాను సార్ నేను. అతను ముస్లిం, భారతీయ ముస్లిం. అవును, భారతదేశం మీద భారతదేశం అన్ని మతాల మీద నమ్మకం గౌరవం ఉన్న వ్యక్తి. హిందువులకి ఒక పెళ్లి చేసుకుంటే ఆ భార్య చనిపోతేనో లేకపోతే ఆ భార్య పర్మిషన్ ఇస్తేనో రెండో పెళ్లి చేసిన హక్కు ఉంది. పర్మిషన్ కాదు, విడాకులు ఇచ్చి లేదా అంగీకార పత్రం కోర్టు ద్వారా అంగీకార పత్రం ఇస్తే, అంటే తన పిల్లల పుట్టరనో లేకపోతే అనారోగ్య కారణంగానో కోర్టు ద్వారా అంగీకార పత్రం ఇచ్చిన హిందూ మతంలో సెకండ్ మ్యారేజ్కు అవకాశం ఉంది, లేకపోతే లేదు. కాబట్టి ముస్లిమ్స్కి అలా కాదు, 3 పెళ్లి చేసుకొచ్చాను ఉంది. భార్య అనుమతి అవసరం లేదు, కోర్టు అనుమతి అవసరం లేదు, పెద్దల అనుమతి అవసరం లేదు. ఆ ప్రకారంగా మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుందాం అని అనుండొచ్చు కదా. ఇది హెరాస్మెంట్ ఎలా అవుతుంది? ఆమె చెప్తుంది ఏంటంటే, సుమలత చెప్తున్నారు ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా, అంటే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు, ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోమని ఆయన ఎప్పుడు హెరాస్ చేయలేదు. యాక్చువల్గా నిజానికి చేసింది ఆ అమ్మాయే, పెళ్లి చేసుకోమని చెప్పేసి, నువ్వు ఒప్పుకోకపోయినా నేను చేసుకుంటాను మాస్టర్ అని చెప్పేసి నాతోటి అంది అని ఆమె చెప్తున్నారు. అయి ఉండొచ్చండి. అది మనకి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు వేరు, మనం మాట్లాడుకోవడం వేరు. అవును, మనం చేసిన థర్డ్ పర్సన్స్ కింద అంతే కదా. అంచేత వాళ్ళ మధ్యన ఏమేం జరిగాయో క్లారిటీ వాళ్ళే ఇవ్వగలుగుతారు. నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే, జానీ అనుంటే కనుక మతం మార్చుకో,
నేను పెళ్లి చేసుకుంటాను, మనం పెళ్లి చేస్తాను ఉంటే కనుక ఈ థాట్ మీద ఏది ఈ లాజిక్ ముస్లింలో మాకు 2 పెళ్ళు 3 పెళ్ళు అంటే అవకాశం ఉంది. ఆమెకి ఇష్టం లేకుండా కాదు, అది అక్కడ చెప్తుంది. అక్కడ ఇష్టమైతేనే ఇక్కడ అమ్మాయి అందులో కంప్లైంట్ పోలీసులు కంప్లైంట్ పెట్టింది అదే కదా. ఆ. సో నన్ను బలవంత పెట్టాడు, మతం మార్చుకోమని, పెళ్లి చేసుకుంటా, 2వ పెళ్లికి బలవంత సార్ నేను పెట్టాడు. ఒకటే చెప్తున్నా సార్, ఆమె పెట్టిన కంప్లైంట్ ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా ఈ రోజున అతని మీద కోపంతో చేసిందే. అదే ఎందుచేతంటే నిజంగా అతని మీద కేసు పెట్టుంటే 5 సంవత్సరాల క్రితం జరగాలి. అదే 5 సంవత్సరాలు సహజీవనం చేసి మంచి రిలేషన్ ఉండి అతని వల్ల లబ్ధి పొంది ఇప్పుడు కేసు పెట్టిందంటే కేవలం అతను చేసిన ఏదో కక్ష వల్ల తప్ప నిజమైతే కాదు. కార్డు ఇవ్వలేదా అయినొచ్చు. లేదా అంటే ఆమె చెప్పింది ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా చేసుకోవడానికి అడ్డుపడుతున్నాడు అయి ఉండొచ్చేమో. ఇది నేను కక్షపూరితమైన చర్య తప్ప సెట్స్ మీద కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, షూటింగ్ స్పాట్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని ఆమె చెప్పింది. ఈ కంప్లైంట్ 100% కక్షపూరితమైన చర్య. అది మాత్రం మనకు ఖచ్చితంగా నేను చెప్పవసరం లేదండి, పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయం. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు కేసు పెట్టిందంటే ఈ 5 సంవత్సరాల రిలేషన్ అంతా ఎవరు తెలియదా? ఈ 5 ఏళ్ళు వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు, ఇండస్ట్రీ అంతా చూస్తా ఉన్నారు కదా. ఇండస్ట్రీ కాదు, మొత్తం ముంబై నుంచి చెన్నై నుంచి కేరళ నుంచి ఏ పని చేసినా అన్నిటికీ ఈ అమ్మాయి అసిస్టెంట్కి వెళ్ళింది కదా. అదే కదండి, అక్కడ తెలియదా? అందరూ చూడరా? మనకు పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగితే ఎవరు తెలియదు అన్నట్టు మన గురించి మనకు తెలియకపోవచ్చు, మన గురించి అందరికీ తెలుస్తుంది. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఏ రిలేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది అక్కడ ప్రతి ఇండస్ట్రీలో తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియదు అనుకుంటే తప్పది. మరి ఇంత సహవాసం చేసి, ఇంత సహజీవనం చేసి, ఇంత రిలేషన్ మెయింటైన్ చేసి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. కక్షపూరితం చర్య తప్ప ఇంకోటి కాదు. అది కక్షపూరితం అనేది అమ్మాయి ఈమె ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళ ప్రోద్బలంతో చేసి అమ్మాయి పెట్టుండేది అనుకోవడం కూడా ఛాన్స్ లేదు. మరి ఎవరైనా ప్రోత్సహించి మేము వెనకాల ఉంటాం అని అంటే ఆ మాటలు నమ్మేసి దానివల్ల నాకు ఎఫెక్ట్ అవుతుందని అనే కనీస జ్ఞానాన్ని కూడా కోల్పోయి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పారు, ఒక పెద్ద హీరో తను భవిష్యత్తులో చేసే సినిమాలకు అన్నిటికి కూడా మీకు అవకాశాలు ఇస్తా అని చెప్పి అమ్మాయికి ఒక భరోసా కూడా ఇచ్చారని కూడా ఆమె ఝాన్సీ గారు ఓపెన్ గా చెప్పారు ప్రెస్ మీట్ లో. సో ఇలాంటి దాని వల్ల కూడా ఆమె ఒక ధైర్యంతో ఇది ఇలా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. పెద్ద హీరోకి జానీ మాస్టర్ మీద ఎందుకు అంత కక్ష నాకు తెలియదు, కానీ ఒక జాతీయ స్థాయి అవార్డు తీసుకున్న వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ, ఇటువంటి ఇలిగేషన్స్లో ఇరికించడం కానీ అది సినీ పరిశ్రమకే నష్టం అనమాట అండి. బ్యాడ్. ఇక్కడ ఏదైతే బ్యాడ్ అని ప్రతి సమస్యలో ప్రతి విషయంలో బయట చెప్పుకుంటూ ఉంటారో దాన్ని ఇంకొంచెం మనం ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పుడు పబ్లిక్కి ఇది నిజమే అని మనం ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదే ఇంకాస్త బలంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఇండస్ట్రీకి నష్టం తప్ప ఖర్చు వచ్చేది ఏముంటుందండి. వ్యక్తిగత కక్షలకి ఇలా చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. నిజంగా ఎవరో హీరో డైరెక్టర్ ఉండి చేస్తే కనుక వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఇటువంటి చేసి మన తెలుగు జాతి ఉన్నతిని మనమే పాడు చేసుకోవద్దు. ఓకే, తెలుగు సినీ పరిశ్రమని మనమే కించపరచుకోవద్దు. ఓకే, మన గౌరవం మనం కాపాడుకుందాం. అట్లాగే దాంతోపాటు ఇలాంటివి జరగకుండా కూడా ఒక కట్టుదిట్టం ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఇంచేదంటే 2 సార్లు జరుగుతుంది, 3 సార్లు మనం జాగ్రత్త పడాలి కదా. అవును, అది మన బాధ్యత. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు ఇది కూడా మంచిగా జరిగిందని అనుకోవాలి. రేపొద్దున మనకు కూడా ఇలా కనుక పిచ్చి వేషాలు కనుక వేస్తే వేరే రిలేషన్షిప్స్ లో కనుక వెళ్తే రేపు మన పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. ఇవాళ జానీ మాస్టర్, రేపు శేఖర్ మాస్టర్ అవచ్చు, ఎల్లుండి గణేష్ మాస్టర్ అవచ్చు, లేదా ఇంకో హీరో కావచ్చు, ఇంకో టాప్ హీరోకి సంస్థ రాదు. ఇలాగా రాదని గ్యారంటీ ఏమైనా ఉందండి? అదే ఎవరికైనా రావచ్చు అది. కాబట్టి మీరంటే ఇటువంటి ఫస్ట్ టైమో సెకండ్ టైమో వస్తే థర్డ్ టైంకి జాగ్రత్త పడాలి. ఇటువంటి రాకుండా ఏం చేయాలన్నది ఆలోచించాలి. దాని ప్రకారం దీని సమస్యను పరిష్కరించుకొని ఈ వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత కేసులు పెట్టడానికి ఈ ముందుకు రాకుండా సినీ పరిశ్రమని ఇంత దాకా తెచ్చుకోకుండా అక్కడే
ఏదైతే అసోసియేషన్లు యూనియన్లు ఉన్నాయో అంతే అక్కడే పరిష్కరించే ప్రతిదానికి 24 క్రాప్స్ నుండి 24 యూనియన్లు ఉన్నాయి కదా. అవును. యూనియన్ సమస్య పరిష్కారం అయిపోద్ది మాక్సిమం. ఒకవేళ అక్కడ కాకపోతే ఫెడరేషన్ ఉంది. ఫెడరేషన్ పెద్దలు మేధావులు ఉన్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించలేరా? అవును, చేస్తారు. అయితే మీరు చెప్పినట్టు ఝాన్సీ గారు చెప్పారని చూసారా, వాళ్ళ మీద కూడా ఒత్తిడి వస్తే చేయి దాటిపోతుంది. చేయి దాటిపోయింది అంటే వాళ్ళ మీద ఒత్తిడి రాబట్టి చేయి దాటిపోయింది. ఇప్పుడు అలాగే జరిగిందని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దానివల్ల అది వెనకాల ఉన్న వాళ్ళకైనా సరే నేను చెప్పేది ఒకటి, ఇండస్ట్రీని హీనపరచొద్దు, దౌర్భాగ్య పరిస్థితి రప్పించొద్దు. అలాగే మన తెలుగు వాళ్ళని మనమే కించపరచుకున్నా బయట పబ్లిక్ చెప్పడానికి అవకాశాన్ని కల్పించొద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.